ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగ మహోత్సవం నిర్వహించారు. పడమట సురేష్ బాబు, అరిమండ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ, నాగేంద్ర శర్మలు యాగం చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 41 రోజుల పాటు రాజశ్యామల సహస్ర చండీ యాగం జరగనుంది. 41 మంది వేద పండితులతో రాజశ్యామల చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పూర్ణాహుతితో సహస్ర చండీ యాగం కార్యక్రమం ముగింపు జరగనుంది. చండీ యాగం అనేది ఎందుకు చేస్తున్నారు? శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతారం ప్రణతోస్మి సదాశివం. మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగ మహోత్సవం గత 34 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 15వ తారీఖు 41వ రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 24లో మళ్ళీ ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలని, ఆయనకి అధిరోహించడానికి ఎలాంటి ఆటంకములు కలగకుండా ఉండడం కోసమే ఈ కార్యక్రమం 41 రోజుల పాటు 45 మంది ఋత్విక్కుల చేత ఈ కార్యక్రమం జరుగుతోంది. రోజు అంటే ఏ రూపాల్లో చేస్తారు యాగాలు? అంటే రాజుకి ఎంతవరకు బలం కావాలి, దైవ బలం అన్న దాని గురించి ఇప్పుడు కొద్దిగా టైట్ పొజిషన్లో ఉంది కాబట్టి, ఉభయులు మంచి పోటీ మీద ఉన్నారు కాబట్టి వారికి కావాల్సినటివి మహారుద్రంతో అభిషేకము, రాజశ్యామల, అలాగే ప్రత్యంగిర, బగలాముఖి, అమ్మవారికి సంబంధించిన భువనేశ్వరి మహామంత్రము, ఈ సహస్ర చండీ యాగము, ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మేము ప్రారంభించాము. గతంలో కూడా 2017 నుంచి 2019 దాకా 2 సంవత్సరాల పాటు ఇదే నల్లపెద్ది శివరామ ప్రసాద్ గారి శర్మ గారి వేద పండితుడు ఎవరైతే పెద్దవాయి ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో 2 సంవత్సరాల కాలం పాటు ఇంతకుముందు యాగం నిర్వహించుకున్నాము. అప్పుడు సంకల్పం ఏమిటంటే ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించాలని చెప్పి, అలాగే ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన తర్వాత ఆయన పూర్ణాహుతికి కూడా అటెండ్ అవ్వటం జరిగింది. అలాగే భగవంత్ ఆయన కూడా చెప్తా ఉంటారు, పైన దేవుడు ఆశీర్వాదము, కింద ప్రజల యొక్క మన్నలు ఉన్నట్లయితే వారి సహకారంతో రెండోసారి ముఖ్యమంత్రి అయినట్లయితే ఇదే పథకాలన్నీ కూడా ముందు ముందు కొనసాగుతాయి. దానివలన పేద ప్రజలందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నారు. పదవి అధిరోహించాలని కోరుతూ రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజల మనోభీష్టం మేరకు, ప్రజలందరి కోరిక మేరకు ఎలాంటి దుష్ట శక్తులు అడ్డుపడకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం మనం చూస్తున్నాం. రాక్షస మోకల యొక్క వ్యూహాలు మనం చూస్తున్నాం. వీళ్ళందరూ అడ్డుపడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడ్డం కాకూడదు, ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి అడ్డుపడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని దేవుని ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో, దీవెనలతో రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని కోరుకుంటూ, కాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ కుటుంబాల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం జగనన్నకు ఓటు వేయండి. దుష్టులు రాక్షస మూకల యొక్క మాటలు వినకండి. వాళ్ళ ప్రలోభాలకు కానీ, వాళ్ళ వాగ్దానాలకు కానీ లోను కాకండి. నిజాయితీగా ఈ 5 సంవత్సరాల పాటు మీ సంక్షేమం కోసం ఎవరైతే పాటుపడ్డారో, లోటు బడ్జెట్ ఉన్నా, ఎన్ని బాధలు పడినప్పటికీ, తను ఎన్ని బాధలు పడినా మీ మొహాల్లో ఆనందం కోసం, మీ కుటుంబాల్లో చిరునవ్వు కోసం ఆయన పాటుపడ్డారు. కాబట్టి మీరు ఓటు వేసే ముందు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని